ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెలగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోతున్నప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? ఏలైనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరను గొప్పవిగా చేసేదను. చాలాసార్లు మనము మన జీవితంలో ఏమనుకుంటామంటే, చాలా కష్టపడి లేదా చదువుకొని లేదా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకొని మంచి కుటుంబాన్ని మంచిగా మరి పోషించాలి, వాళ్ళని కాపాడుకోవాలి, ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకుంటాం. ఎంతమంది అనుకుంటారు అట్లా? అందరికీ కదా. అంటే ప్రతి మానవుడు కష్టపడతాడు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు తల్లి కానీ తండ్రి కానీ, అంటే బాధ్యత ఉన్న తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారంటే, నా పిల్లలకి ఎట్లా వాళ్ళకి బట్టలు కొనియాలి, వాళ్ళకి మంచి ఉద్యోగం కావాలి, లేదా బుక్స్ కావాలి, మంచి స్కూల్ కావాలి, కాలేజ్ కావాలి, మరి ప్రతిదీ ఆలోచిస్తారు కదా. ప్రతిదీ ప్లాన్ చేసుకుంటారు. ఈ నెల, వచ్చే నెల, సరే ఈ నెల వీడికి, వచ్చే నెల ఇదిగో పెద్దోడికి, చిన్నోడికి, లేదా పాపకి, ఆడపిల్ల, ఇవన్నీ ఉంటాయి. అంత జాగ్రత్తగా మనం పెంచుతాం, అంత జాగ్రత్తగా మనం చూసుకుంటాం. జీవితం అది ఏమవుతుందో ఎవరికి తెలియదు. తల్లిదండ్రులు ఒక కలగంటారు, నా పిల్లల్ని ఈ స్టేజ్కి తీసుకెళ్ళాలా, వాళ్ళని ఈ పొజిషన్లో పెట్టాలా. తల్లిదండ్రులకు ఉంటుంది, ఏముంటుందంటే నా పిల్లలు ఆత్మీయంగా ఎదగాల, నా పిల్లలు మంచి స్థితిలో ఎదగాల, నా పిల్లలు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకంటే భిన్నంగా మంచి స్థితిలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలా. ఎవ్వరు కూడా నా పిల్లల్ని చేయబెట్టి చూపియొద్దు అని తల్లికి ఉంటుంది, తండ్రికి ఉంటుంది. అవునా కదా? అయితే దేవుడు కూడా తన పిల్లలు మంచి పొజిషన్ ఉండాలని కోరుకుంటాడు. దేవుడు తన పిల్లలు వర్ధిల్లాలి, ఏ కొదువ లేకుండా వారి పిల్లలు చాలా గొప్ప స్థితిలో ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటాడు. రాజ్యాలను వారికి అప్పగించాలని చూస్తాడు. మరి మనం కూడా మన పిల్లలకు మంచివే ఇవ్వాలని చూస్తాం కదా. మంచి ఆహారం, మంచి స్కూల్, మంచి బట్టలు, గిఫ్ట్స్ కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు. మన పిల్లలకు అన్నీ బెస్ట్. ఒకవేళ లేదనుకోండి, డబ్బులు లేదనుకోండి, ఎట్లాగైనా ఓటీ చేసైనా వీడు కొనియాలి కదా, ఇల్లమ్మైనా కొనియాలి. ఒక తండ్రి తన కుమారుడు కోసం, మరి కుమారుడు మంచి చదువుకున్నాడు, MBBS సీట్ వచ్చింది, చదువుకుంటున్నాడు. ఆ చదువు కోసం తనకున్న పొలం అమ్మేసి, ఉన్న ఇల్లు అమ్మేసి చదివిపించాడు, బాగా చదివిపించాడు. ఎంత బాగా చదివిపించాడంటే, ఇంకా డాక్టర్ చాలా ఫేమస్ అన్నమాట, ఆ ఊర్లోనే ఫేమస్. మంచి స్థితిలోనికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఏమైందో తెలియదు, ఉన్నట్టుండి మకం మార్చేశాడు అమెరికాకి. ఎక్కడికి? తల్లిదండ్రులకి ఏం చెప్పాడు తెలుసా? అమ్మా, నేను అమెరికాకి పోతే ఇంకా మంచి దీంట్లోకి వెళ్ళిపోవచ్చు, నేను, అమ్మ నాన్న మీరిద్దరూ మరి ఇక్కడే ఉండండి, మేము పోయి అక్కడ మంచిగా సెటిల్ అయినా మిమ్మల్ని తీసుకొని పోతామని. వెళ్ళిపోయి సెటిల్ అయిపోయినారు. అక్కడ భార్య భర్తలు ఇద్దరు హ్యాపీగా, పిల్లలు పుట్టారు, సెటిల్ అయిపోయారు, చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ తల్లిదండ్రులు బిక్కుమని, ఇంకా నా కొడుకు రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, తీసుకుపోతాడు మమ్మల్ని అని ఊర్లంతా చెప్పుకున్నాడు అంట. ఆయన ఊర్లంతా చెప్పుకున్నాడు. ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి మన లంగ్స్లో ఇన్ఫెక్షన్ తోటి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది రాత్రికి రాత్రి. ఆ రాత్రి ఆయన ఊపిరి ఆగిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మకి ఫోన్ చేయడం కూడా రాదు ఆమెకి, ఎందుకంటే ఆమె చదువుకోలేదు, ఆమెకి ఫోన్ ఆపరేట్ చేయడానికి కూడా రాదు. అయితే తెలిసిన వాళ్ళు వీళ్ళకి చెప్పి, నా కొడుకుకు ఫోన్ చేసి చెప్పండి అంటే
ఫోన్ చేశారంట, చెప్పారంట ఏమని, ఇట్లా మీ నాయన చనిపోయాడు. ఏమన్నాడు తెలుసా, నాకు రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను రాలేను, ఒక పని చేయండి, మీకు డబ్బులు పంపిస్తా, మీరు ఆయనని సమాధి చేసేసేయండి అన్నాడు. మరి మీ అమ్మగారి సంగతి ఏంటి? డబ్బులు పంపిస్తా, ఏదైనా మంచి ఓల్డేజ్ హోమ్లో వేసేయండి అన్నాడు. నిజంగా ఆమె నాకు ఫోన్ చేసిందండి. ఎట్లా ఫోన్ చేసింది తెలుసా? ఆమెకు ఫోన్ చేయడానికి కూడా రాదు. టీవీలో మన ప్రోగ్రాం వచ్చిండే. అయితే ఆమె నాకు ఫోన్ చేసి, సార్ మీరు చెప్తున్న వాక్యము నిజంగా నాకు చాలా మనసుకు నెమ్మది ఇచ్చింది, నాకు కొన్ని బాధలు ఉన్నాయి మీకు చెప్పాలన్నది. చెప్పమ్మా. ఆమెకున్న బాధ అంతా చెప్పింది. ఇట్లా అయింది, నా కొడుకు నన్ను ఇట్లా చేసి వదిలిపెడితే, మరి మా చుట్టాల్లో ఒక బాబు వాళ్ళ తల్లి తండ్రి చచ్చిపోతే నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు, ఆయన డబ్బులు వద్దు ఏమొద్దు, నువ్వు బతుకున్న రోజులు నా దగ్గర ఉండమ్మా, నేను చూసుకుంటా అన్నాడు. కానీ ఒక్కటి చెయ్యయ్యా, నా పిల్లలు మంచిగా ఉండాలా, ఎక్కడున్నా నా కొడుకు మంచిగా ఉండాలా, ఎప్పుడోకప్పుడు వస్తే చూస్తానేమో, లేకపోతే లేదు, కానీ మీరైతే ప్రార్థన చేయండి. ఆ పిల్లోడు, పక్కనున్న పిల్లోడు ఫోన్ చేసిస్తే నిజంగా ఆమె మాటలు వింటుంటే ఆమె మాట్లాడే ఆ మాటలను బట్టి, అంటే ఒక పల్లెటూరులో ఏమీ తెలియని ఒక అమాయకురాలు మాట్లాడే మాటలు. ఈమె కొడుకు అమెరికాలో ఉన్నాడా, డాక్టరా? నేను నమ్మలేకపోయినాను. కానీ పక్కన బాబు ఫోన్ తీసుకొని చెప్తే మరి నిజంగా బాధ వేసాను. పెద్ద డాక్టర్ అంట వాళ్ళ కొడుకు. ఏంటంటే వీళ్ళ స్థితిని చూస్తే వాళ్ళ భార్య అసహించుకుంటుందంట. ఇంత పూరా మీరు, మీ నాయన మీ అమ్మ వాళ్ళ డ్రెస్సింగ్ చూసి ఆమె చాలా హేళన చేసేదంట. నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఎన్నోసార్లు గొడవలై మొత్తానికి మరి వారు రిలీజ్ సెటిల్ అయ్యి భార్య చేయబట్టి కొడుకు తన తల్లిదండ్రులనే అంటే పెంచి పెద్ద చేసి మరి వాళ్ళ కోసం కట్టుకున్న ఇల్లుని వీళ్ళ కోసం, కొడుకు కోసం అమ్మి చదివిపిస్తే ఇప్పుడు వాళ్ళ అమ్మను ఎక్కడ పెట్టాడు? చెప్పాలంటే వదులుకున్నాడు అంతే, పోతే పోనీ అని. కానీ ఈరోజు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి, దేవుడు తన పిల్లలను ఏ విధంగా పోషించాలనుకుంటున్నాడు, ఏ విధమైన స్థితిలో పెట్టాలనుకుంటున్నాడు. కానీ ఆ పిల్లలు దేవుణ్ణి ఎక్కడ పెడుతున్నారు ఈరోజు? ఆ పిల్లలు దేవునికి ఇచ్చే విలువ ఏంటి? ఆ పిల్లలు దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి? కదా, మన జీవితం మారగానే మన దేవుని మర్చిపోతాం. చాలామంది అనుకుంటారు ఏంటంటే దైవజనుని కోసం కొంతమంది చర్చికి వస్తారు. అంటే పాస్టర్ మంచోడండి, ఆ పాస్టర్ మంచి మెసేజ్ చెప్తాడండి, ఇంకా మాకు వేరే చర్చికి వెళ్తే ఇష్టం ఉండదండి, అందుకే ఇక్కడికి వెళ్తాం, దగ్గర ఉందని కొంతమంది. కానీ నిజంగా దేవుని పైన ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాధ్యతను మర్చిపోరంట. నేను కూడా చాలాసార్లు త్రోవ తప్పి తిరిగిన రోజులు ఉన్నాయి. కానీ నేను దేవునికి ఇచ్చిన మాట నేను మర్చిపోలే. దేవునికి నేను ఇచ్చిన మాట, దేవా నేను చచ్చేంత వరకు చివరికి వాక్యం చెప్పేటప్పుడే చచ్చిపోవాలి నేను, అది నా కోరిక. దేవుని వాక్యాన్ని బోధించే ఒక దైవజనుడు మనకు దొరకడము చాలా ఈ రోజుల్లో అది కామన్. కానీ మన జీవితాన్ని మార్చే దైవజనుడు మనకు దొరికితే కనుక మనం ఎప్పటికీ వదులుకోవద్దంట, ఎప్పటికీ వదులుకోవద్దంట. మరి ఆ కాపరి ఎవరు? ఈరోజు యేసుక్రీస్తు కదా. మనకు ఆయన దొరికాడు, మనం ఆయనను విడిచిపెట్టకూడదు కదా. తండ్రి అయిన దేవుడు తనను మనకు బలిగా అర్పించాడు కాబట్టి మనము ఆ బలిని మర్చిపోవద్దు కదా, ఆ త్యాగాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ఈరోజు దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని మనం ఆలోచన చేస్తే కనుక ఒకసారి చదవమ్మా 34:24 ఒకసారి చదవమ్మా. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి
నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. నీ పొలిమేరలను గొప్పగా చేసి మరియు ఆ, నీవు సంవత్సరమునకు ముమ్మారు ఆ, నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఆ. ఎవడును నీ భూమిని ఆశింపడు. ఎవడును నీ భూమిని ఆశింపడు. అంటే ఆ కాలంలో మరి భూమి చాలా మరి విలువైందిగా మనం చూస్తాం. అంటే ఇప్పుడంటే చాలా డబ్బు మనకి, కానీ అప్పుడు ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఈ ఏరియా ఉందనుకోండి, కొన్ని కిలోమీటర్ల వరకు అది నాదే. ఇంకా అంటే మనుషులు తక్కువ, స్థలాలు ఎక్కువ ఉండేవి అప్పుడు. కాకపోతే నువ్వు ఎదిగిన కొద్దీ శత్రువులు నీ జీవితంలోనికి వస్తారు. నువ్వు సంపద ఎంత దోచుకొని వెళ్ళిపోతారు. అక్కడ శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. మన దేవుని వాక్యము ద్వారా విలువైన సంపదను మనము పొందుకుంటాం. మంచి అలవాట్లు, మంచి జీవితం, ఆత్మీయ అభిషేకం, పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క నడిపింపు కుటుంబంలో, ప్రార్థన జీవితం, మరి ఇవన్నీ కూడా మన జీవితంలో వచ్చినప్పుడు మన విలువ పెరిగిపోతుంది. సాతానుడు కన్నేస్తాడు మన పైన. వీని విలువ తగ్గియాలి, వీనికి ఉన్న అభిషేకాన్ని వీళ్ళు కోల్పోవాలి, వీరికి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ని వాడు దొంగలించాలి. అంటే మనము దేవుని కోసము మరి మన జీవితాలను మనము ముందు పెట్టుకొని వెళ్తూ ఉంటాం. నాకు చాలా కుటుంబాలు తెలుసు. మరి వాళ్ళ లైఫ్స్ ఎట్లా ఉన్నాయంటే ఇప్పటికీ ఆ సంఘములో వారు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకు వారు ఆ పొజిషన్లో ఉన్నారు? ఎందుకు వారు ఎదుగుతూ ఉన్నారు అంటే కొన్ని అలవాట్లు వారి జీవితాలను మార్చేశాయి. కొన్ని అలవాట్లు అంటే రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళడం, రెగ్యులర్గా వారు ఇంట్లో ప్రార్థన కూడికలు పెట్టడం, మరి అదేవిధంగా డైలీ ప్రేయర్ చేసుకునే అలవాటు, కుటుంబ ప్రార్థన, మరి అదేవిధంగా మరి ఇంకా చాలా విషయాలు వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. ఎవ్రీ సండే, ఒక్క ఆదివారం కూడా మానేయరండి. చాలామంది ఏం చేస్తారు అంటే దేవునికి ఇచ్చిన మాటను మర్చిపోతారు. నువ్వు మనిషికి ఇచ్చిన మాట మర్చిపోవచ్చు, కానీ దేవునికి ఇచ్చిన మాట ఎప్పటికీ నువ్వు మర్చిపోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం నేర్చుకోకపోతే మన జీవితమే వేస్ట్. మనుషులతో మనము చాలా నిర్లక్ష్యంగా ఉండొచ్చు, కానీ దేవునితో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. ఎప్పుడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నువ్వు ఎప్పుడైతే, ఇక్కడ ఏమనుంది? సంవత్సరానికి 3 అని ఉంది. కానీ మనకి ఇప్పుడు నెలకు 4 సార్లు లేదా 5 సార్లు ఆదివారం వస్తుంది. కానీ ఈరోజు పరిశుద్ధ దినమున మనము మరి దేవుని ఆరాధించే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. కానీ చూడండి, నీవు సంవత్సరమునకు 3 నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు. చూడండి, మొదట్లో ఏమనుంది? ఏలైనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరను గొప్పవిగా చేసేదను. అంటే ఎప్పుడైతే నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నీకు శత్రుడు. ఎందుకు వాళ్ళని వెళ్ళగొట్టాలి, ఎందుకు వెళ్ళగొట్టాలి అని అనుకున్నాడంటే ఎప్పటికైనా వారు నీకు శత్రువులు అవుతారు కదా. ఎప్పటికైనా శత్రువులే. కొంతమంది మనతో ఉంటారు, కానీ మనస్సులు మట్టుకు మనతో ఉండవు. వాళ్ళు ఎప్పటికైనా వేరే కదా. కొంతమంది ఉంటారు భార్య భర్తలు, పెళ్ళయింది కదా అని కలిసి ఉంటారు, కానీ వాళ్ళ మనస్సులు కలవనప్పుడు ఎప్పటికైనా విడిపోతారు. అవునా కాదు? ఎప్పటికైనా విడిపోతారు. స్నేహితులైనా బంధువులైనా ఎవరైనా మనస్సులు కలవనప్పుడు విడిపోతారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కటి బాధ్యత ఏంటంటే మనము దేవునితో నడవాలి, దేవుని వెంబడించాలి కదా. యేసయ్య ఏమన్నాడు? నన్ను వెంబడించండి అన్నాడు. వెంబడించడం అంటే ఏంటి? ఆయనకున్నటువంటి మంచి లక్షణాలను, ఆ అలవాట్లను, ఆయనకున్నటువంటి ఆ ప్రార్థన జీవితం, ఆయన అనుభవం ఏదైతే ఉందో దాన్ని మనం నేర్చుకొని ఆ విధంగా మనం బ్రతకాలని.